కాంగ్రెస్ సర్కారు వైఖరిని ఎండగట్టడమే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం చైతన్య యాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని దళితవాడలో ఈ యాత్ర మొదలైంది. ప్రారంభానికి ముందు చైతన్య యాత్ర వాహనానికి పండితులు పూజలు నిర్వహించారు. అంతకుముందు చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఆయన వెంటే ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆలయ పూజారులు, అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలో కొద్దిసేపు గడిపిన చంద్రబాబు ఆ తర్వాత నేరుగా చంద్రగిరి వెళ్లారు. 2004 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన రీతిలోనే నేటి విపక్ష నేత కూడా రోజుకు 70 కిలోమీటర్ల చొప్పున 100 రోజుల పాటు సుమారు 7,000 కిలోమీటర్లు పర్యటించనున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ వారి మనోభావాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నది తెలుగుదేశం అధినేత ఉద్దేశం. తొలి రోజున ఆయన చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ద్వారా నల్గొండ వెళ్తారు. ఇక్కడికి రావడంతోనే చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాలన్నింటినీ ఆయన రథం చుట్టి వస్తుంది. Sir. Thank you, sir. మంది పేదవాళ్ళు మధ్యతరగతి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి అందరికీ మేలు జరిగే ఆర్థిక సంస్కరణ రావాలి. అదే వెంకటేశ్వర స్వామిని నేను కోరుకున్నాను. ఏదైతే ఈరోజు నేను చేసే మీకోసం యాత్ర జయప్రదం చేయమని, అదే మరి ఈ యాత్ర ద్వారా ఈ దేశంలో పెను మార్పులకు నాంది పలికే విధంగా ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. అదే మరిగా మన రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక పక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఇంకో పక్కన చూస్తూ ఉంటే అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ విషయాలు కూడా ఇంకో పక్క ప్రజలకు సంబంధించిన సంపద కొంతమంది అధికారంలో ఉండే నాయకులు దోచుకునే పరిస్థితి వస్తోంది. అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి ప్రజలకు మంచి జరిగే విధానాల కోసం నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని, ఆ విధంగా ఆశీర్వదిస్తే మేము కలిసిపోతామని చెప్పి కోరడం జరిగింది.